రేపు శనివారం రోజున మర్చిపోకుండా చక్కగా ఉదయం 9:45 లోపు ఈ ఒక్కటి వేసి దీపం పెట్టండి. ఈ ఆకు మీద దీపం పెడితే అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసొచ్చి మీ సుడి తిరిగిపోతుంది. అంతేకాకుండా మీకు చక్కని యోగం ప్రాప్తిస్తుందనమాట. దానికి తోడు మంచి రిజల్ట్‌ని కూడా మీరు చూడగలుగుతారండి. కాబట్టి ఇలా దీపారాధన చేయండి. దీపారాధన ఎలా చేయాలి? చాలా అద్భుత ఫలితం కలుగుతుందండి. ముఖ్యంగా శనివారం రోజు ఇలా దీపారాధన చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి. ఈ దీపారాధన చేయడం వల్ల మన కోరిన కోరికలు తీరుతాయి. కుబేరులు అవుతారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనకు మంచి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. కాబట్టి ఈ దీపాన్ని పెట్టండి. దీపం పెట్టడం వల్ల మన జాతకం అనేది మారిపోతుందని చెప్పాలి. చాలా రకాల ఇబ్బందుల నుండి బయటపడతాము. కాబట్టి శనివారం రోజున గుర్తుపెట్టుకొని ఇది చేయండి. ఇక ఈ శనివారం సంవత్సరంలో చివరిది కాబట్టి ఈ దీపారాధన చేయండి. మనకి ఏంటంటే చాలా వరకు మన జీవితంలో శని ప్రభావాలు అధికంగా ఉంటాయి. శని మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలామంది జీవితంలో శని దాపురించి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కాకుండా శనివారం దేవుడిని తిడుతూ ఉంటారు. అంతేకాకుండా శని దేవుడిని శపిస్తూ ఉంటారు కదా! కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ దీపం పెట్టుకోవడం వల్ల అంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చండి. మనకి ఏంటంటే న్యాయపరంగా శివుడుని కష్టపడి ఆరాధించాలే కానీ ద్వేషించకూడదండి. ఆ రకంగా చేసినట్లయితే శనిదేవుడు తిరిగి అన్నీ కూడా చెడు ఫలితాలను ఇస్తుంది అంటారు. కాబట్టి ఎప్పుడూ శనివారం రోజున శనికి ఇష్టమైన దీపం పెట్టడం, అలాగే వచ్చేసి శనిదేవుడిని ఆరాధించడం లేదా శనీశ్వరాయ నమః అని అనుకోవడం, శనైశ్వర్యాయ నమః అని అనుకోవడం ఇలాంటివి గనక చేసినట్లయితే మన జీవితం నుంచి ఎంతో కొంత శని వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని పండితులు చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. కాబట్టి ఈ విధంగా ఆచరించాలండి. మన ఇంట్లో ఏ విధంగా దీపం పెట్టాలి అంటే వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా! ఆ పటం దగ్గర ఈ దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టడం వల్ల మన జీవితం మ్యాక్సిమం మారిపోతుంది. అంతేకాకుండా దీపం మనిషికి బలం అన్నమాట. కాబట్టి మనం చక్కగా బలాన్ని పొందాలి అన్న, మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అన్న దీపం పెట్టాలని శాస్త్రం చెప్తుంది. కానీ అందరూ ప్రతినిత్యము దీపం పెట్టలేరు కదా! అలా పెట్టలేని వారు కనీసం తిదివార నక్షత్రాలు శుక్రవారం తిథి, శనివారం తిథి అలానే కాకుండా సోమవారం తిథిలో కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ముఖ్యంగా మనకి ఏంటంటే శనివారం తిథి రోజున ఉదయం 9 లోపే 10:30 లోపు కానీ 10:46 లోపు కానీ మనం దీపం పెట్టాలని పురాణాలు చెబుతున్నాయన్నమాట. అలా గనక పెట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మన కోరికలు తీరక చాలా ఇబ్బంది పడుతుంటాం. కోరుకున్న వివాహం జరగదు. కోరిక తీరదు. చాలా బాధలు కలుగుతాయి. ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతూ ఉంటాం కదా! అలాంటి వారు ఈ ఒక్క దీపాన్ని పెట్టండి. అయితే ఈ దీపం పెడితే స్వామివారి అనుగ్రహంతో కొండలవాడి అనుగ్రహంతో మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుందన్నమాట. కాబట్టి మనం ఈ రకంగా దీపారాధన చేయండి. ఈ దీపం రాహుకాలం కిందకు వస్తుందన్నమాట. ఇలా కనుక మనం దీపారాధన చేసినట్లయితే మనకి అంతా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పెట్టే దీపం మన కోరికని తీర్చుకోవాలన్నా, ఇబ్బంది నుండి బయటపడాలన్నా, సమస్య నుంచి బయటికి రావాలన్నా, శని ప్రభావం కలగాలి అన్నా, అలాగే ఇంకొకటేంటంటే మనం కోరుకున్న వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ జరగాలంటే పిండి దీపారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో పిండి దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు పిండి దీపారాధన చేయండి. స్వామివారికి కూడా పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపాన్ని వెలిగించండి. పిండి దీపం ఏం లేదండి. బియ్యం పిండి గానీ, గోధుమ పిండి గానీ తీసుకుని దానిలో పసుపు కొంచెం నీళ్లు వేసి ముద్దలా చేసి ప్రమిదలాగా చేసి స్వామివారి పటం ముందు పెట్టాలి. దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి అందులో నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి స్వామివారి పటం ముందు దీపారాధన చేయాలి. అందులో ఖచ్చితంగా శని బాధలు పోవాలని, శని నుంచి విముక్తి కలగాలని, శని మనల్ని పట్టి పీడించకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తీర్చాలి అని చెప్పి అందులో ఒక మిరియాని వేయాలి. ఆ విధంగా చేస్తే మన జీవితంలో ఉన్న శని బాధలు, దరిద్రాలు, దిష్టి అన్నీ పోతాయండి. అందుకే రాహుకేతు ప్రభావాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మానవ జీవితం చెప్పుకోలేని వర్ణనాతీతం అని చెప్పవచ్చు. గ్రహాలు అనుకూలించినాయనుకోండి
చాలా ఇబ్బందులు వస్తాయి. గ్రహాలు అనుకూలిస్తేనే మంచి పని ఏ పనైనా సక్సెస్ అవుతుంది. మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ దీపం పెట్టండి. ఒకవేళ పిండి దీపం చేసే సమయం లేకపోతే మట్టి ప్రమిదతో దీపం పెట్టి అందులోని మిరియాలు వేసి చూడండి. మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని మీరు చూడగలుగుతారండి. కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి. ఇది అద్భుత పరిహారం. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయండి. పిండి దీపం పెట్టడం వల్ల మంచి యోగం అనేది ప్రాప్తిస్తుంది. మైన రిజల్ట్ రావడం చూస్తాం. అందులో మిరియాన్ని వేస్తాం కాబట్టి మన యొక్క జీవితం, మన యొక్క జాతకం మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసి సకల శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పిండి దీపం మనం దేనికోసం పెట్టాలంటే ఉద్యోగం కోసమో, వృత్తి వ్యాపారాల కోసమో, కోరిక తీరడానికి కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టాన్ని బట్టి మనం దేనికోసమైనా ఇలా చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక తర్వాత వచ్చి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి స్వామి ఈ ఒక్కరోజు ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం దగ్గర మన 5 లేదా 11 తులసిందళాలను స్వామివారికి సమర్పించాలి. అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటారు కదా! జీవితంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఎంత చేసినా వస్తూనే ఉంటుంది. అనారోగ్య సమస్యతో అతలాకుతలం అయిపోతుంటారు. ఏం చేయాలో తెలియదు కదా! అలాంటి వారు కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయేంటి, ఈ పరిహారం అయిన తర్వాత దీపం పెట్టినట్టయితే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. 100లో 90% మంది అయినా సరే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దిష్టి నుంచి బయటపడతారు. మంచి యోగం ప్రార్థింపజేస్తారు. గ్రహాలు నిజ స్థాయిలో ఉన్నా కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఇది శనివారమే చేయాలా అంటే అవునండి, శనివారమే చేయాలి. 5 తులసి దళాలను మనం స్వీకరిస్తాం కదా! లేదంటే 11 తులసి దళాలను కూడా మనకున్న దాన్ని బట్టి తీసుకోవచ్చండి. మనం ఇంట్లో ఎలాగో పాలు ఉంటాయి కదా! రోజు ఉదయాన్నే పాలు తెచ్చుకుంటాం కదా! ఇలా తెచ్చుకున్న పాలను ఒక గాజు గ్లాసులో పోసుకోవాలని నిండుగా స్వామివారికి పటం ముందు నిండుగా నైవేద్యంగా పెట్టండి. అందులో ఏం కలపకూడదు. పంచదార వేయాలంటే వేసుకోవచ్చు. లేకపోతే బెల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. ఎవరైనా సరే బెల్లంతోనైనా పంచదారతో కలిపి పెట్టుకోవచ్చండి. స్వామివారి గాజు గ్లాసులో పోసి పెట్టండి. మీరు పిండి దీపారాధన చేసిన తర్వాత తులసి దళాలు సమర్పించి స్వామివారికి పాలను సమర్పించి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఈ పాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ, వెంకటేశ్వర స్వామి పటం కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టవచ్చు. ఏ పటాలు ఉన్నా సరే మనం పూజలో ఉంటే అందరికీ దేవుళ్ళు ఉంటారు కాబట్టి అందరి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించి ఉంచడం, అష్టోత్తరాలు చదువుకోవడం ఇలా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల స్వామివారికి సమర్పించిన తులసి దళాన్ని ఆ పాలలో వేయండి. పాలలో వేసిన తర్వాత ఆ తులసి దళాన్ని కాసేపు అలానే ఉంచండి. తర్వాత ఈ పాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకి ఆడవాళ్ళకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయండి. పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా! గర్భసంచి ఇన్ఫెక్షన్స్ కానీ సంథింగ్ ఎలాగైనా కాకుండా ఏ ఆరోగ్యం ఎప్పుడు బాగోదు. ఏదో ఒక నొప్పి, నడుము నొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు చేతులను కడుపు నొప్పి, దిష్టి తగలడం, తలనొప్పి, మెడ నొప్పి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉంటాయి. కానీ హాస్పిటల్స్కి వెళ్ళిన ట్రీట్మెంట్ ఉండదు. కాబట్టి ట్యాబ్లెట్స్ వేసుకొని అలసిపోతూ ఉంటాం. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వారు నమ్మండి, నమ్మకపోండి. మీరు మాత్రం ఇది చేసి చూడండి. ఇది చేసిన తర్వాత తప్పనిసరిగా మీరు ఆశ్చర్యపోతారండి. పాలన పట్టిన తర్వాత అందులో తులసి దళాలను వేయండి. ఒక తులసి ఆకును వేయాలండి. వేసిన తర్వాత అది నివేదన అవుతుంది. నివేదన అంటే దేవునికి పెట్టిన పాలు కాబట్టి మన సమస్యలు తొలిపోవడానికి మన మనసు మాట దేవుని వినాలి కాబట్టి దేవునికి చెప్పిన తర్వాత స్వామివారి పటం ముందు పెట్టి అనంతరం కాసేపు దైవం పెట్టిన వెంటనే మనం తినకూడదండి, తాగకూడదండి. కొంతసేపు అర్ధగంట, ఒక గంట వదిలేసి తర్వాత దేవుడు స్వీకరించడానికి టైం పడుతుంది కదా! పెట్టిన వెంటనే మనం తీసేసుకుని నోట్లో వేసుకోకూడదండి. కొంచెం సేపు వదిలేసిన తర్వాత నుంచి సాయంత్రం వరకు వదిలేసినా మంచిదేనండి. అందులో నుంచి తులసి ఆకును కొంచెం సపరేట్గా తీసి చేతితో మెదిపి ఆ రసాన్ని ఆ పాలలో పిండుకొని ఆ పాలను తాగాలి. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా సమస్యల వరకు ఏదైనా సరే అది తాగిన తర్వాత మనకి ఏం జరిగింది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని మంచి రిజల్ట్ వస్తుందండి. నమ్మకంతో ఆచరించండి.
పాలే కదండీ ఇంట్లో ఉంటాయి. తులసి దళాలు కూడా మన ఇంట్లోనే ఉంటాయి. చక్కగా వాటిని తులసి దళాలను స్వామికి సమర్పించి అందులో ఉంచి నివేదన చేసి పెట్టుకుంటే ఈ రసాన్ని తీసుకున్నట్లయితే మనం తాగడం అండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మంచి ఫలితం చూస్తారు. తులసి దళం తెప్పితే స్వామివారికి సమర్పించండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవారికి ఉండే అన్ని ఇబ్బందులు పోతాయి. మంచి అవకాశం ఉండి ఆరోగ్యానికి సంబంధించి చెప్పవచ్చు. ఆ తులసి యొక్క రసాన్ని తీసుకోవటం ఇష్టం లేకపోతే తులసి ఆకును పక్కన పెట్టి డైరెక్ట్గా తీసుకోండి. ఆ విధంగా అయినా తీసుకోండి. చాలా శుద్ధిగా మారుతాయండి. ఆ విధంగా అయినా కూడా దైవానుగ్రహం కలుగుతుందనే చెప్పాలి. ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉన్న ఎటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.